మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మనం కేవలం నిద్ర మేల్కొని ఉంటే సరిపోతుందా? ఉపవాసం ఉంటే మోక్షం వచ్చేస్తుందా? అసలు శివరాత్రి వెనుకున్న అసలు కథ ఏంటి? పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు బోలా శంకరుడు ఇచ్చిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడుగుతోంది. నాథ, మానవులు భూలోకంలో ఎన్నో పాపాలు చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ కష్టపడుతున్నారు. వారికి జనన మరణం చక్రం నుండి విముక్తి పొంది కైలాసానికి చేరుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అడుగుతోంది. అప్పుడు ఆ దయామయుడైన శివుడు చిరునవ్వుతో, పార్వతి, ఒక మహాశివరాత్రి రోజున నియమనిష్ఠలతో నన్ను ఆరాధిస్తే చాలు, వారి పాపాలని పటాపంచలై మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తూ ఒక అద్భుతమైన కథను వివరించారు. అనగనగా ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. వేట తప్ప అతనికి మరో ప్రపంచం తెలియదు. ఒక శివరాత్రి రోజున అతనికి ఒక జంతువు కూడా దొరకదు. ఆకలితో అలసటతో ఒక బిల్వ వృక్షం ఎక్కుతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి ఒక్కొక్క ఆకును తుంపి కింద పడేస్తుంటాడు. అతనికి తెలియదు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతడు చిందించిన చెమట, తుంపిన బిల్వపత్రాలు శివుడికి అర్చనగా మారాయి. అదే సమయంలో 3 జింకలు వరుసగా వస్తాయి. తనను చంపవద్దని, తన పిల్లలకు కుటుంబానికి చెప్పి వస్తానని అవి ప్రాధేయపడతాయి. బోయవాడు నమ్మి వదిలేస్తాడు. తెల్లవారేసరికి ఆ జింకలన్నీ మాట తప్పకుండా తిరిగి వస్తాయి. వాటి సత్యనిష్ట చూసి బోయవాడి మనసు కరుగుతోంది. వేటను విడిచిపెడతాడు. అక్కడే అతనికి శివ దర్శనం కలుగుతోంది. అంటే తెలియక చేసినా సరే ఆ పవిత్రమైన రోజున శివ నామ స్మరణ చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఈ కథ చెప్తోంది. శివరాత్రి అంటే కేవలం జాగరణ మాత్రమే కాదు. దీని వెనుక 4 గొప్ప కారణాలున్నాయి. మొదటిది లింగోద్భవం. బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం పెరిగినప్పుడు వారి మధ్య అంతం లేని అగ్నిలింగంగా శివుడు ఆవిర్భవించిన రోజు. రెండవది శివ పార్వతుల కళ్యాణం. జగత్ పితరులైన శివ పార్వతులు ఒక్కటైన శుభదినం. మూడవది శివ తాండవం. సృష్టి స్థితి లయకారకుడు ఆనంద తాండవం చేసే సమయం. నాలుగవది నీలకంఠుడు. లోకాన్ని కాపాడడానికి హాలాహలాన్ని మింగి గొంతులో దాచుకున్న రాత్రి. అందుకే ఆయనను నీలకంఠుడని పేరు వచ్చింది. ఈ ఒక్క రాత్రి మీరు చేసే ఉపవాసం, మీరు చేసే జాగరణ మీ జీవితాన్నే మార్చేయగలవు. కానీ మనం చేస్తున్నది సరైన పద్ధతేనా? ఉపవాసం అంటే రోజంతా తినకుండా ఉండడమేనా? జాగరణ అంటే ఫోన్ చూస్తూ గడపడమేనా? కాదు. అసలైన శివతత్వం ఏంటి? ఈ శివరాత్రికి మీరు పాటించాల్సిన నియమాలేంటి? మీ కోరికలు నెరవేరాలంటే శివయ్యను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. అందులో మొదటిది నీరాహార ఉపవాసం. శక్తి ఉన్నవారు నీళ్లు కూడా తాగకుండా చేస్తారు. ఇది అత్యంత శ్రేష్టం. రెండవది ఫలహారం. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు, పాలు తీసుకుంటూ చేయవచ్చు. మూడవది ముఖ్య నియమం. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి ఆమడ దూరంలో ఉండాలి. కేవలం ఆహారం మానేయడమే కాదు, కోపం, ద్వేషం వంటి నెగటివ్ ఆలోచనలు కూడా మానేయడమే అసలైన ఉపవాసం. చాలా మంది జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం అనుకుంటారు. టీవీలు చూడడం, కబుర్లు చెప్పుకోవడం జాగరణ కాదు. శివరాత్రి రాత్రిని 4 ప్రహారాలుగా విభజించారు. మొదటి ప్రహారం శివునికి పాలు, పంచదారతో అభిషేకం, స్తోత్ర పారాయణం. రెండో ప్రహారం పెరుగుతో అభిషేకం, శివ నామస్మరణ. మూడో ప్రహారం నెయ్యితో అభిషేకం, లింగాష్టకం పఠించడం. 4వ ప్రహారం తేనెతో అభిషేకం, మృత్యుంజయ మంత్రం చదవడం. ఈ 4 ప్రహారాల్లో వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం చేస్తే విశ్వంలోని శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇది సైన్స్ కూడా నిరూపించిన సత్యం. పుణ్యం కోసం చేసే పని పాపం కాకూడదంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పసుపు వాడకండి. శివుడికి మొగిలి పువ్వు అర్పించకూడదు. అభిషేకం చేసిన తీర్థాన్ని తులసి కోటలో పోయకండి. ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తి ప్రదక్షిణ చేయకుండా సోమసూత్రం దగ్గరే వెనక్కి తిరగాలి. ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించినా శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యం. శివరాత్రి రోజు గ్రహాల స్థితి మన వెన్నుముకలోని శక్తిని పైకి పంపేలా ఉంటుంది. అందుకే కూర్చొని జాగరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఉపవాసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరం డీటాక్స్ అవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు పార్వతీదేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం తీసుకొచ్చుకొని మీరు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట. అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని ఇంటిలో చల్లడం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుందట. ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై
సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చూసారు కదా, ఈ మహాశివరాత్రిని కేవలం ఆచారంగా కాకుండా ఒక సాధనగా మార్చుకోండి. ఆ పరమశివుని కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక తాజా వార్తల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మనం కేవలం నిద్ర మేల్కొని ఉంటే సరిపోతుందా? ఉపవాసం ఉంటే మోక్షం వచ్చేస్తుందా? అసలు శివరాత్రి వెనుకున్న అసలు కథ ఏంటి? పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు బోలా శంకరుడు ఇచ్చిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడుగుతోంది. నాథ, మానవులు భూలోకంలో ఎన్నో పాపాలు చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ కష్టపడుతున్నారు. వారికి జనన మరణం చక్రం నుండి విముక్తి పొంది కైలాసానికి చేరుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా అని అడుగుతోంది. అప్పుడు ఆ దయామయుడైన శివుడు చిరునవ్వుతో, పార్వతి, ఒక మహాశివరాత్రి రోజున నియమనిష్ఠులతో నన్ను ఆరాధిస్తే చాలు, వారి పాపాలని పటాపంచలై మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తూ ఒక అద్భుతమైన కథను వివరించారు. అనగనగా ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. వేట తప్ప అతనికి మరో ప్రపంచం తెలియదు. ఒక శివరాత్రి రోజున అతనికి ఒక జంతువు కూడా దొరకదు. ఆకలితో అలసటతో ఒక బిల్వ వృక్షం ఎక్కుతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి ఒక్కొక్క ఆకును తుంపి కింద పడేస్తుంటాడు. అతనికి తెలియదు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతడు చిందించిన చెమట, తుంపిన బిల్వపత్రాలు శివుడికి అర్చనగా మారాయి. అదే సమయంలో 3 జింకలు వరుసగా వస్తాయి. తనను చంపవద్దని తన పిల్లలకు, కుటుంబానికి చెప్పి వస్తానని అవి ప్రాధేయపడతాయి. బోయవాడు నమ్మి వదిలేస్తాడు. తెల్లవారేసరికి ఆ జింకలన్నీ మాట తప్పకుండా తిరిగి వస్తాయి. వాటి సత్యనిష్ట చూసి బోయవాడి మనసు కరుగుతోంది. వేటను విడిచిపెడతాడు. అక్కడే అతనికి శివ దర్శనం కలుగుతోంది. అంటే తెలియక చేసినా సరే ఆ పవిత్రమైన రోజున శివ నామ స్మరణ చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఈ కథ చెప్తోంది. శివరాత్రి అంటే కేవలం జాగరణ మాత్రమే కాదు. దీని వెనుక 4 గొప్ప కారణాలున్నాయి. మొదటిది లింగోద్భవం. బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం పెరిగినప్పుడు వారి మధ్య అంతం లేని అగ్నిలింగంగా శివుడు ఆవిర్భవించిన రోజు. రెండవది శివపార్వతుల కళ్యాణం. జగత్ పితరులైన శివ పార్వతులు ఒకటైన శుభదినం. మూడవది శివ తాండవం. సృష్టి స్థితి లయకారకుడు ఆనంద తాండవం చేసే సమయం. నాలుగవది నీలకంఠుడు. లోకాన్ని కాపాడడానికి హాలాహలాన్ని మింగి గొంతులో దాచుకున్న రాత్రి. అందుకే ఆయనను నీలకంఠుడని పేరు వచ్చింది. ఈ ఒక్క రాత్రి మీరు చేసే ఉపవాసం, మీరు చేసే జాగరణ మీ జీవితాన్నే మార్చేయగలవు. కానీ మనం చేస్తున్నది సరైన పద్ధతేనా? ఉపవాసం అంటే రోజంతా తినకుండా ఉండడమేనా? జాగరణ అంటే ఫోన్ చూస్తూ గడపడమేనా? కాదు. అసలైన శివతత్వం ఏంటి? ఈ శివరాత్రికి మీరు పాటించాల్సిన నియమాలేంటి? మీ కోరికలు నెరవేరాలంటే శివయ్యను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. అందులో మొదటిది నీరాహార ఉపవాసం. శక్తి ఉన్నవారు నీళ్లు కూడా తాగకుండా చేస్తారు. ఇది అత్యంత శ్రేష్టం. రెండవది ఫలహారం. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు, పాలు తీసుకుంటూ చేయవచ్చు. మూడవది ముఖ్య నియమం. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి ఆమడ దూరంలో ఉండాలి. కేవలం ఆహారం మానేయడమే కాదు, కోపం, ద్వేషం వంటి నెగటివ్ ఆలోచనలు కూడా మానేయడమే అసలైన ఉపవాసం. చాలా మంది జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం అనుకుంటారు. టీవీలు చూడడం, కబుర్లు చెప్పుకోవడం జాగరణ కాదు. శివరాత్రి రాత్రిని 4 ప్రహారాలుగా విభజించారు. మొదటి ప్రహారం శివునికి పాలు, పంచదారతో అభిషేకం, స్తోత్ర పారాయణం. రెండో ప్రహారం పెరుగుతో అభిషేకం, శివ నామస్మరణ. మూడో ప్రహారం నెయ్యితో అభిషేకం, లింగాష్టకం పఠించడం. 4వ ప్రహారం తేనెతో అభిషేకం, మృత్యుంజయ మంత్రం చదవడం. ఈ 4 ప్రహారాల్లో వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం చేస్తే విశ్వంలోని శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇది సైన్స్ కూడా నిరూపించిన సత్యం. పుణ్యం కోసం చేసే పని పాపం కాకూడదంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పసుపు వాడకండి. శివుడికి మొగలి పువ్వు అర్పించకూడదు. అభిషేకం చేసిన తీర్థాన్ని తులసి కోటలో పోయకండి. ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తి ప్రదక్షిణ చేయకుండా సోమసూత్రం దగ్గరే వెనక్కి తిరగాలి. ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించినా శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యం. శివరాత్రి రోజు గ్రహాల స్థితి మన వెన్నుముకలోని శక్తిని పైకి పంపేలా ఉంటుంది. అందుకే కూర్చొని జాగరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఉపవాసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరం డీటాక్స్ అవుతుంది.
తొలగిపోతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు పార్వతీదేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం తీసుకొచ్చుకొని మీరు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట. అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని ఇంటిలో చల్లడం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుందట. ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చూసారు కదా, ఈ మహాశివరాత్రిని కేవలం ఆచారంగా కాకుండా ఒక సాధనగా మార్చుకోండి. ఆ పరమశివుని కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక తాజా వార్తల కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.